అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నల్లబాటి రాఘవేంద్రరావు గారు రచించిన పెద్దాపురం అల్లుడు గారికి బుద్ధొచ్చింది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చింతామణిరావు కొడుకు పేరు కృపాకరం. కృపాకరానికి పెళ్ళై 2 సంవత్సరాలైంది. భార్య పేరు అహల్య. భార్యతో సరిపడక చాలా పెద్ద గొడవలైన మీదట కృపాకరం ఆమెను సంవత్సరం క్రితం ఆమె పుట్టింటి దగ్గర వదిలేసి వచ్చాడు. ఇప్పుడు 10 రోజుల తర్వాత అతని తమ్ముడు వల్లభరావు పెళ్లి. చింతామణిరావు బంధువులకు చెప్పొచ్చాడు. కొంతమందికి శుభలేఖలు పంచాడు. ఇంకొంతమందికి మెసేజ్లు కూడా పెట్టేశాడు. తన అత్తగారిని పెళ్లికి పిలవద్దని, శుభలేఖ పోస్టులో కూడా పంపొద్దని కొడుకు కృపాకరం తండ్రికి అభ్యంతరం చెప్పటంతో చింతామణిరావుకు ఏం చేయాలో తోచలేదు. భార్యతో చిన్న చిన్న గొడవలే కదా, మాట మాట పట్టింపు అంతే. ఈ శుభకార్యం సందర్భంలో సర్దుబాటు చేసుకోమని, అవసరమైతే పెద్ద మనుషులను తీసుకొని మనందరం వెళ్లి కోడల్ని తీసుకొద్దామని గతంలో చాలాసార్లు చెప్పినట్టే ఇప్పుడు కూడా చెప్పి చూశాడు తండ్రి. చిన్నప్పటి నుండి కృపాకరం కొంచెం మొండి పట్టుదల కలవాడని, తను అనుకున్నదే జరగాలనే తన మనస్తత్వం కలవాడని తండ్రి చింతామణిరావుకి తెలుసు. కనుక తను చెబితే వినకపోవటంతో ఊర్లో ఉన్న 2-3 పెద్దల చేత కూడా పట్టుదల వదిలి వెళ్లి భార్యను తెచ్చుకోమని నచ్చ చెప్పించాడు కొడుకు కృపాకరానికి. చిన్న చిన్న సమస్యలుంటే సర్దుబాటు చేసుకోవాలి కాని ఇలా పెళ్లైన సంవత్సరానికే భార్యను పుట్టింటి దగ్గర వదిలేసొస్తే ఎలా అంటూ బంధువులు పెద్దలు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా హితబోధ చేసినా ఇంతవరకు కృపాకరం వినలేదు. అనుమాత్రం కూడా పని జరగలేదు. సరే, శుభంగా 2వ కొడుకు వల్లభరావు పెళ్లి సందర్భంలో తగవులాటలాంటి సమస్య ఒక పక్కన పెట్టేశాడు చింతామణిరావు. ఆ రోజు ఉదయం ఆ పక్క వీధిలో ఉన్న తన చిన్నతాతగారు అగస్తేశ్వరరావు ఇంటికి వెళ్లాడు కృపాకరం. నమస్కారం చిన్నతాతగారు, మా డాడీ మీ ఇంటి దగ్గర రోలు రోకలి తెమ్మని పంపించారు. 4 రోజుల్లో తమ్ముడు పెళ్లి కదా, మీకు తెలుసు కదా, తమ్ముడిని పెళ్లి కొడుకుని చేస్తున్నారు రేపు. ఈ సమయంలో రోలు రోకలితో పూజా కార్యక్రమాలు, అలాగే ఆడవాళ్లు చేసే ఏవో తతంగాలు ఉంటాయట కదా. మా ఇంట్లో కూడా ఒక రోలు రోకలి ఉండేవి. అవి ఈ మధ్య మా కొత్తింట్లోకి మారుతున్నప్పుడు పగిలిపోయాయి చిన్నతాతగారు అంటూ అడిగాడు. మీ నాన్న ఫోన్ చేసి నాకు చెప్పాడ్రా కృపాకరం, అవిగోరా రోలు రోకలి ఆ మూల ఉన్నాయి. ఉదయమే వంటింట్లో ఆగ్నేయ మూలన ఉన్న వాటిని నువ్వు వస్తావని తీసి తెప్పించి బయట పెట్టాం, పట్టుకెళ్ళు అంటూ చూపించాడు అగస్త్యేశ్వరరావు. కృపాకరం వీధి అరుగు మూలను ఉన్న రోలు పైకి ఎత్తబోయాడు. అది చాలా బరువుగా ఉండటంతో పైకి ఎత్తి భుజాల మీద పెట్టుకోవటం చాలా కష్టమైపోయింది. సమయానికి తన చిన్నతాతగారిని పిలుద్దామంటే ఆయన చాలా పెద్ద వయసువాడు. పైగా మడత కుర్చీలో కూర్చొని రిలాక్స్డ్ గా టీ తాగుతున్నాడు. కృపాకరం అతి కష్టం మీద మళ్లీ పైకెత్తడానికి ప్రయత్నించాడు ఆ రోలుని. ఆయాసం వచ్చినంత పని అయింది కాని దాన్ని పైకి ఎత్తలేకపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్లీ ప్రయత్నించాడు. చివరికి ఎలాగైతేనే రోల్ను 2 చేతులతో బలంగా పైకెత్తి భుజం మీద పెట్టుకోగలిగాడు. వెంటనే కిందనున్న రోకల్ని పట్టుకోవటానికి అతను ఒక చెయ్యిను కూడా రోలు పట్టు నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. చాలా ప్రయత్నిస్తున్నాడు. 2 చేతులతో గట్టిగా పట్టుకున్న రోలు మీద నుండి ఒక చెయ్యి తీసేస్తే భుజం మీద ఉన్న రోలొచ్చి అతని కాళ్ల మీద పడిపోవటం ఖాయం. ఇప్పుడేం చెయ్యాలి? పోనీ రోలుని ముందుగా ఇంటి దగ్గర పెట్టేసి మళ్లీ వచ్చి తర్వాత రోకలి పట్టుకెళ్తే సమస్య తీరిపోతుంది కదా అనుకున్నాడు మనసులో. 2 చేతులు పట్టుతో భుజం మీద రోలు ఉంటూ ఉండంగానే అదే విషయం చెప్పాడు తన చిన్నతాతగారితో. అబ్బే, అలా కుదరదరా కృపాకరం. రోలు రోకలి అంటే అవి 2 భార్యాభర్తల్లాంటివి. వాటిని విడదీయకూడదు. పట్టుకు వెళ్ళగలిగితే 2 ఒకేసారి పట్టుకెళ్ళు. నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. లేకపోతే మానే. ఒకవేళ 2 విడివిడిగా పట్టుకెళ్లడానికి నీకు ఇష్టమైనప్పటికీ ఇవ్వడానికి నా మనసు ఒప్పుకోదు. నాకిష్టం లేదు ఖచ్చితంగా అన్నాడు అతని చిన్నతాతగారు అగస్త్యేశ్వరరావు. అదేమిటి చిన్నతాతగారు, రోలు రోకలి విషయంలో ఇంత కథ ఉందా? ఇలాంటి విషయం ఉంటుందని నాన్న నాకు చెప్పలేదే. అయినా ఇలాంటి అతి చాదస్తపు నమ్మకాలు ఇంకా ఈ రోజుల్లో ఏమిటి చిన్నతాతగారు? రోలు రోకలి భార్యాభర్తలా?
ఇంకా నయం, రోజు కాపురం చేస్తున్నాయి అనలేదు. సరే, మీరు చెప్పినట్టే చేద్దాం, ఉండండి. వీధిలో మా ఫ్రెండ్ ఎవరైనా వెళ్తున్నాడేమో నిలబడి చూస్తాను. వాడొచ్చాక ఇద్దరం ఒకేసారి చెరొకటి పట్టుకెళ్తాం. అప్పుడు మీకు అభ్యంతరం ఉండదు కదా? అలా చేస్తాను అంటూ నెమ్మదిగా ఆ రోలును తన 2 చేతుల సహాయంతో జాగ్రత్తగా కిందకి దింపి యథాస్థానంలో పెట్టాడు. వీధిలోకి వెళ్లి రోడ్డు మీద తన ఫ్రెండ్ ఎవరైనా వెళ్తుంటే బ్రతిమలాడి లోపలికి తీసుకొద్దామని ముందుకు వెళ్లబోయాడు కృపాకరం. ఆగరా, ఆగాగు కృపాకరం, ఇలా వెనక్కురా. నా పక్కనే ఉన్న చెక్క కుర్చీ మీద కూర్చో. ఆవేశం ఆయాసం పడకు. నేను చెప్పేది విను. ముందు ఈ మంచినీళ్లు తాగు. ఇప్పుడు విషయం ఏమిటంటే, నువ్వు పెళ్ళాన్ని వదిలేసిన వాడివి కనుక నీకు మొగుడు పెళ్ళాల బంధం అర్థమై చావదు. ఎంత చెప్పినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. భార్యాభర్తల బంధం, అనుబంధం, ప్రేమ గురించి నీకు ఎన్ని పాఠాలు చెప్పినా అడవిలో గంధపు చెట్టు మాదిరి నిరుపయోగం. సరే, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. ఇప్పుడు నీ భార్య నువ్వు మోటార్ బండి మీద సినిమాకు వెళ్తున్నారు అనుకుందాం. నీ మోటార్ బండి చక్రాల్లో గాలి తక్కువగా ఉందని నీ మోటార్ బండి మీద నువ్వొక్కడివే ఉండి నీ పెళ్ళాన్ని దారిని పోయే ముక్కు మొహం తెలియని వేరొక మోటార్ బండి వాడిని ఆగమని అతని వెనకాల కూర్చోబెట్టి సినిమాకు తీసుకెళ్తావా? చాలా అసహ్యంగా ఉంది కదా? చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇది కూడా అంతే. పెద్దవాడిని కనుక నీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ మొండి ఉదాహరణ విధానంలో చెప్పాను. ఇలా చెప్పినా నీకు అర్థమై చావదు, కాని ఒక పని చేస్తాను. అది కూడా ఎందుకంటే నా బంధువర్గంలో వాడివి కనుక. అడుగో, సోమయాజులు గారని పక్క ఊరి పెద్ద సిద్ధాంతి గారు. నీకు తెలియదులే, నాకు స్నేహితుడు. అదిగో ఆ రావి చెట్టు కింద రచ్చబండ మీద కూర్చున్నాడు చూడు, ఆయనే. లోపలికి పిలుస్తాను. రోలు రోకలి గురించి ఎవరికీ తెలియని చాలా విషయాలు పూసగుచ్చినట్టుగా చెప్పగలడు. ఇదంతా నీ గురించి కాదుగాని ఈ రోలు రోకలి విషయంలో క్లారిటీ నాకు కూడా అంతగా తెలీదు. నేను కూడా విందామని సుమా, నీకోసం కాదు అంటూ కృపాకరాన్ని తన పక్కనే ఉన్న చెక్క కుర్చీ మీద కూర్చోబెట్టి అగస్తేశ్వరరావు లేచి బయటకు వెళ్లి మోపెడ్ స్టార్ట్ చేసి వెళ్లబోతున్న తన స్నేహితుడు సోమయాజిని ఆపి నమస్కారం పెట్టి లోపలికి తీసుకొచ్చాడు. ఆయన్ను మరో పెద్ద కుర్చీ మీద కూర్చోబెట్టి టీ తెచ్చిచ్చి కుశల ప్రశ్నలు అడిగాడు. సోమయాజి గారు కూడా స్నేహితులతో చాలా చాలా విషయాలు ఆనందంగా మాట్లాడారు. అగస్తేశ్వరరావు చివరగా సోమయాజి గారితో మాట్లాడుతూ, నాకు ఒక ధర్మ సందేహం ఉంది సోమయాజి గారు. ఇది నవ్వులాట విషయంగా తీసుకోవద్దు. దయచేసి సీరియస్ గా చెప్పండి. అసలు పెళ్లిళ్లలో రోలు రోకలి యొక్క ప్రాముఖ్యత ఏమిటండి అంటూ ప్రశ్నించాడు. సోమయాజి గారు ఆజానబాహుడు. ఆయనది కంచు కంఠం. ఆయన ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ముందు ఈ అబ్బాయి ఎవరు చెప్పు? నీకు దగ్గర బంధువా అంటూ కృపాకరాన్ని చూసి ప్రశ్నించాడు. అవునన్నట్టుగా తలూపాడు అగస్తేశ్వరరావు. సోమయాజి గారు మాట్లాడటం మొదలుపెట్టారు. సరే, ఎవరైతే నాకెందుకు కాని, చూడబ్బాయి, చూస్తే నువ్వు బాగా అమాయకపు ముఖం గలవాళ్లా ఉన్నావు. అసలు రోలు రోకలి గురించి వివరంగా చెప్పే ముందు పెళ్లి అనే కార్యక్రమం దగ్గర నుంచి మొదలు పెడదాం. నీ ముఖం చూస్తే ఇంకా పెళ్ళై ఉండకపోవచ్చు. పెళ్లాంతో కాపురం చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. సరే, ఆ విషయం కూడా నాకెందుకు కాని, నువ్వు కూడా జాగ్రత్తగా విను. ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. నీలాంటి కుర్రకారు ముఖ్యంగా వినాలి. మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం పెళ్లి. దీనిని ఏ విధంగా జరుపుకోవాలి అనేది కూడా చాలా ముఖ్యం. మన దేశంలో వివిధ రకాల మతాలు, కులాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎన్నో సంప్రదాయాలు ముడిపడి ఉంటాయి. అసలు పెళ్లి అంటే ఎన్నో పనుల సమ్మేళనం. ఎంగేజ్మెంటు, ఇంటి దేవుళ్లను పూజించటం, గౌరీ పూజ, జీలకర్ర బెల్లం, కన్యాదానం, పాణిగ్రహణం, మధుపర్కం, మంగళసూత్ర ధారణ, బ్రహ్మముడి, సప్తపది, నాగవల్లి, అరుంధతి నక్షత్రం, అప్పగింతలు, ఇటువంటి ఎన్నో సాంప్రదాయమైన పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనలో చాలా మందికి తెలిసిన విషయాలే. అయితే ఇక్కడ పెళ్లి సందర్భంగా రోలు రోకలిని పూజిస్తారని ఎవరికైనా తెలుసా? దీనికి చాలా పెద్ద కారణాలే ఉంటాయంటున్నారు మన పూర్వీకులు మరియు మన పవిత్ర వేదాలు. సనాతన ధర్మం ప్రకారం
ఏ ప్రవర్తనా నియమావళి, మూల సూత్రాలు మరియు ఏ న్యాయం చేత వ్యక్తిగత, సామాజిక, మతపర జీవితం సజావుగా సాగుతుందో దానికి కారణం సర్వ జీవజాలం. ఈ ప్రకృతిలోని ప్రతి ఒక్క వస్తువు లేదా జీవజాలం మరొక దానితో అనుసంధానం చేయబడి ఉంటుంది. దానిలో భాగంగా మన తెలుగు వాళ్ళు పెళ్లిళ్ల సందర్భాలలో, కొన్ని శుభకార్యాల సందర్భాలలో, పూజల సందర్భాలలో రోలు రోకలిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండటం అనాదిగా జరుగుతుంది. అంతేకాకుండా వాటికి ఎక్కువగా పూజలు చేస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే రోలు, రోకలి, తిరుగలి ఈ మూడు మానవ జీవితంలో ఎంతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. విను. ధాన్యం, జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు తదితర ధాన్యాలను బాగా దంచి వంటకి అనువుగా చేసుకుని వండుకు తినేవారు మన పూర్వీకులు. ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉండేవారు. ఆ ధాన్యాలను పిండిగా చేయటానికి, నూకలుగా ఆడించటానికి అప్పుడు మిక్సీలు ఉండేవి కాదు, మిషన్లు ఉండేవి కాదు. ఈ రోలు, రోకలి, తిరగలని ఉపయోగించే తమ ఆహార పదార్థాలను తయారు చేసుకునేవారు. అందుకే అప్పటి తరం వారికి రోగాలనేవి ఎక్కువగా వచ్చేవి కాదు. కానీ ఇప్పుడలా కాదు. మనం ప్రతి ఒక్క పదార్థాన్ని బయటనే కొనుక్కుంటున్నాము. అవి మిషన్ల ద్వారా తయారవుతున్నాయి. వాటినే తింటున్నాము. తద్వారా మన ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి మన వంటకాలను మన ఇంట్లో ఉన్న రోలు, రోకలతో చేసుకోవటం ఉత్తమం. అందుకే శుభకార్యాలలో మన సాంప్రదాయాన్ని గుర్తు చేయటం, స్వయంగా అన్నింటినీ మనమే సిద్ధం చేసుకోవటం, అలాంటి ప్రక్రియలు మళ్లీ మొదలు పెట్టాలని ఈ రోలు, రోకలి, తిరగలిని పూజించి వాటికి మహోన్నతమైన విలువ, గౌరవం ఇస్తున్నామన్నమాట. ఇదిగో అబ్బాయి, అసలు నీకు ఒక విషయం తెలుసా? పురాణాల్లో బలరాముడు నాగలిని, రోకలిని ఆయుధాలుగా ధరించాడు. అంటే నాగలితో భూమిని దున్ని ధాన్యం పండించడం ద్వారా నాగలికి విలువ ఇస్తూ, వచ్చిన ధాన్యాన్ని రోకలతో దంపి పిండి చేసి ఆహారం భుజించడం ద్వారా రోకలికి విలువ ఇస్తూ, అవి రెండింటిని ఆయుధాలుగా స్వీకరించిన బలరాముడే నిజమైన రైతుకు ప్రతీకన్నమాట. అలా నోరు వెళ్లబెట్టి చూస్తున్నావేమిటి? నోట్లోకి ఈగలు పోతున్నాయిరా కుర్రకుంక. ఇంకా విను. గ్రహణ సమయంలో రోటిలో కొంచెం పసుపు నీళ్లు పోసి ఏ ఆధారం లేకుండా రోకలిని నిలబెడితే నిలబడుతుంది. గ్రహణం విడిచాక రోకలి దానంతటదే పడిపోతుంది. ఆ విషయం తెలుసా నీకు? ఇవన్నీ పనికిరాని చాదస్తాలు, పిచ్చి నమ్మకాలు, మూఢ విధానాలు అనుకోకురా. సైన్సు విజృంభించేస్తుందని, మనం ఆకాశంలో విహరించేస్తున్నామని అనవసరంగా హైరానా పడకు. ఈ సందర్భంలో ఈ రోలు, రోకలి, తిరగలి ఈ చెత్త కథ ఏమిటి అనుకోకు. ఎంత సైన్స్ అయినా ఈ సనాతన ధర్మాలు, ఆచారాలతో ముడిపడితేనే రోజులు ముందుకెళ్తాయి. ఈ విధంగా రోలుని లక్ష్మీదేవితో, రోకలిని విష్ణువుతో, తిరగలిని శివుడితో, తద్వారా వచ్చిన పిండిని పార్వతీదేవితో పోల్చుకుంటూ వాటిని దేవతలుగా ఆరాధిస్తారు. దీనివల్ల వారికి ధనప్రాప్తి సిద్ధిస్తుందని గట్టిగా నమ్ముతారు. ఇలాంటి పరిస్థితులలో ఈ పద్ధతులను అన్నింటినీ పెడచెవిన పెడుతున్న మీలాంటి పింజారీ వాళ్ళున్నారే, ఇదిగో వీళ్ల వల్లే దేశం అధోగతి పాలవుతుంది. సరే, మూర్ఖత్వంలో కొట్టుకుపోయే బుర్రలకు ఎంత లెక్చర్ ఇచ్చినా అనవసరం. ఇదిగో అగస్తేశ్వరరావు, ఆప్తమిత్రుడివి, నువ్వడిగావు కనుక ఈ రోలు, రోకల గురించి ఎంతో వివరంగా చెప్పాను. చివరి విషయం ఏమిటంటే, ఈ రోలు, రోకలిని ఏ బడుద్దాయి వధవైనా పట్టుకెళ్తాను అంటే విడివిడిగా ఇవ్వకు. పట్టుకెళ్లగలిగితే ఒక్కసారే అవి రెండూ కలిపి పట్టుకెళ్లగలిగే శక్తి ఉన్నవాళ్లకైతేనే అవి ఇస్తూ ఉండు. లేకుంటే కుదరదుగాక కుదరదు. శాస్త్రం ఒప్పుకోదు. ఇంతకీ ఈ పకోడిగాడికి అసలు పెళ్ళయిందా? వెళ్తూ వెళ్తూ మళ్లీ అడిగాడు సోమయాజిగారు. అయిందండి, 2 సంవత్సరాల క్రితం. కాని సంవత్సరం క్రితం ఏదో చిన్న సమస్యతో పెళ్ళాన్ని పుట్టింటి దగ్గర వదిలిపెట్టి వచ్చేశాడు. అదిగదన్నమాట విషయం. అర్ధముఖంగాడన్నమాట. ఇలాంటి వాడికి ఎంత చెప్పినా అది మురికి గుంటలో పోసిన అమృతమే అవుతుంది. పెళ్లాంతో కాపురం చేస్తున్నవాడైతే వాడికి ఇదంతా అర్థమయ్యేది. నేను చెబుతుంటే నోరు వెళ్లబెట్టి వెర్రి చూపులు చూస్తున్నాడు. వెర్రి వెంగలప్పగాడని ఇప్పుడు తెలిసింది. సరే, వాడెవడైతే నాకెందుకు కాని, నాకు గుడికి వెళ్లే సమయం దగ్గర పడింది. ఉంటాను మరి అంటూ మెట్లు దిగి గేటు తీసుకుని బయటికి వెళ్లి తన మోపెడ్ స్టార్ట్ చేసి వెళ్లిపోయారు సోమయాజిగారు.
అంతా విన్న కృపాకరం తన బుర్ర ఒక్కసారిగా విదిలించాడు. శతసహస్ర సూక్ష్మ క్రిములు తన బుర్ర మీద నుండి దూరంగా వెళ్లిపోయిన అనుభూతి కలిగిన తర్వాత తన చిన్నతాతగారితో ఇలా అన్నాడు. సరే చిన్నతాతగారు, ఇదంతా నాకెందుకు కాని ఒక రిక్షాబండిని పిలిపించి దాంట్లో నేను కూర్చొని రోలు రోకలి 2 ఒకేసారి పట్టుకెళ్తాను. మీకు ఏమైనా అభ్యంతరమా అంటూ అడిగాడు. చాలా ఆనందం నాయనా, చాలా ఆనందం. ఇదన్నమాట సరైన విధానం అంటే. టైం వేస్ట్ చేయకుండా ఈ పని నువ్వు ముందే చేయాల్సిందే. సరే, బయట రిక్షాబండివాడు ఎవరైనా ఉంటే పిలు. మన రిక్షా సింగినాదం ఉంటే మరీ మంచిది, వెళ్ళి తీసుకురా అన్నాడు అగస్తేశ్వరరావు. ఆ ఊరిలో ఉన్న 2 రిక్షాబళ్ల వాళ్లలో ఒకతను ఊరు విడిచి వెళ్లిపోయాడు. మరొకతను సింగినాదం. ఆ ఊర్లో అందరికీ తెలిసిన వ్యక్తి సింగినాదం. కొంచెం వీధి చివరకు వెళ్లి అక్కడ ఖాళీగా ఉన్న అతన్నే తీసుకొచ్చాడు కృపాకరం. సింగినాదం లోపలికొచ్చి విషయం పూర్తిగా తెలుసుకుని సరే అన్నాడు అగస్తేశ్వరరావుతో. కాని సమయం కుదిరింది కదా, ఒక మాట అడగాలని అగస్తేశ్వరరావు దగ్గర మెట్టు దిగువన కూర్చుండిపోయాడు సింగినాదం. తన పని కోసం వచ్చి ఏమిటి కాలయాపన ఇలా చేస్తున్నాడు అనుకుంటూ కృపాకరం అర్థం కాక ఆశ్చర్యంగా నిలబడ్డాడు. వెంటనే సింగినాదం కృపాకరం వైపు చూసి, కొప్పాకరం బాబుగారు, మీ నాన్నగారు నాకు బాగా తెలుసున్నవారు గందా. ఈడ చిన్న పని చూసుకొని ఈ రోలు రోకలి నా నట్టుకెళ్ళి మీ ఇంటికాడ అడేస్తాను. మీకు ఏదైనా పనుంటే మీరెళ్ళిపోండి బాబు అంటూ చెప్పాడు కృపాకరానికి. పర్వాలేదులే, నీ పని చూసుకో, నేను కూడా వింటాను, తర్వాత వెళ్దాంలే అంటూ కృపాకరం తన చిన్నతాతగారి పక్కనే కూర్చుండిపోయి సింగినాదం చెప్పేది వినటం మొదలుపెట్టాడు. దొరగోరు, చిన్న మాట అడగాలండి మిమ్మల్ని చేతులు నలుపుకుంటూ అన్నాడు సింగినాదం అగస్తేశ్వరరావు వైపు చూస్తూ. సింగినాదం, అడగరా, ఏవైనా డబ్బు అప్పు కావాలా? ఎంత మాట, విషయం ఇది కాదండి. నాకు 4 అడుగులు బాగా లావు కర్రదూలం ముక్క కావాలండయ్యా. డబ్బులు పెట్టి కొనలేను. తమరు బాగా తెలిసినవారు గందా, ఏదైనా పాతదుంటే ఇప్పించండయ్యా అంటూ అడిగాడు. కర్రదూలం ముక్క దేనికి అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు అగస్తేశ్వరరావు సింగినాదం వైపు. ఏమీ లేదండయ్యగారు, మాది తాటాకు కొంప కదా. నిన్న రేతిరి మా కొంపకి ఈశాన్యం మూల లావుపాటి కర్రదూలం సెదబట్టి ఊడిపోనాదండి. నా కాడ లావు కర్రదూలం ముక్కలు ఏమీ లేవు. అందాక అక్కడ ఏదో ఒకటి దాపు పెట్టకపోతే పాక పూర్తిగా ఒరిగిపోతుంది. మరప్పుడు అర్జెంటుగా ఏం చేశానో తెలుసా అండయ్యా? మా ఇంటిదాన్ని అడిగి రోలు మీద రోకలి తీసుకొని ఆ ఈశాన్యం మూల సెదలు పట్టిన కర్రదూలం పీకి పడేసి ఆ మూల ఈ రోకలి దాపు పెట్టేశానండి. నా తెలివితేటలకు మా ఇంటిది శానా సంతోషించిందనుకోండి. మీరిప్పుడు లావుపాటి కర్రదూలం ఇస్తే దీన్ని అక్కడ మోపు చేసి ఆ రోకలి తీసేసి రోలు మీద పెట్టేస్తానండి. అది గదండి నా ఐడియా అంటూ పకపకా నవ్వుతూ చెప్పాడు సింగినాదం. ఇదేం పనిరా? ఎంత అప్రతిష్టపు పని చేయాలని నీకు ఎలా బుద్ధి పుట్టిందిరా నీచుడా? నీకసలు ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వు తినేది అన్నమేనా? భార్య ఒకచోట భర్త ఒకచోట ఉంటే ఎంత చండాలంగా ఉంటుందో ఏమైనా ఊహించావా? అవునులే, నీకెలా తెలుస్తుంది? చదువు సంధ్యాలేని అడ్డగాడిదివి నువ్వు అంటూ మహా కోపంతో అగస్తేశ్వరరావు అరిచి కరిచినంత పనిచేశాడు సింగినాదం వైపు చూసి. సింగినాదం భయపడిపోయి నిలబడ్డాడు. నాను తప్పేం మాట్లాడినా నయ్యగారు? కర్రదూలం అడగటం కూడా తప్పేనా? భార్యాభర్త అంటున్నారు, చండాలుడా అంటున్నారు. నాకేటి తెలియడం లేదండి అయ్యగోరు. మీరింత కోపడతారని తెలిసింటే ఏది అడిగేవాణ్ణి కాదండయ్యా భయపడుతూ అన్నాడు సింగినాదం. నువ్వు కర్రదూలం అడగటం తప్పు లేదురా, కాని రోలును రోకలను వేరు చేశావు చూడు, అది తప్పు. తప్పు కాదు, భరించరానిది. నేను చెవులతో ఆ మాట వినలేకపోతున్నాను. చక్కగా కాపురం చేసుకుంటున్న నీ భార్యను నీకు దూరంగా పెట్టేస్తే ఎలా ఉంటుందిరా? అదే ఇది. నీ బుర్రకు అర్థం కాలేదు కదూ. రోలు రోకలి అంటే భార్యాభర్తలు. భార్య ఒకచోట భర్తకు చోట ఉంటే అది జీవితం ఎలా అవుతుందిరా? నరకప్రాయం అవుతుంది. చాలా బాధగా అన్నాడు అగస్తేశ్వరరావు. అయ్యగోరు, ఎంత గొప్ప ఇసం చెప్పారండి. రోలు రోకలి అంటే మొగుడు పెళ్ళాలున్నా. అమ్మో, అట్టాగైతే అట్లని ఎడదీసి నేను చాలా పెద్ద తప్పు చేసినానండి. ఎరుకైనదండి.
అలాగైతే నన్ను క్షమించకూడదండి, చంపేయండి బాబు. అయ్యో, నిజమేనండి అయ్యా. ఇప్పుడు కూతంత అర్థమైంది. మొగుడు పిల్లల దూరం దూరంగా ఉండకూడదండి. ఆ విషయం నాకు బాగా తెలుసయ్యా. మా పెదనాన్నగారు అబ్బాయి పక్క ఊరండి. మాటా మాట పెరిగి గొడవలు పడి ఓ తూరు పెళ్ళాన్ని పుట్టింటికాడ ఒగ్గేశాడండి. సరే చూద్దాంలే అనుకొని నాను నెమ్మదిగా ఉన్నానండి. అయితే మా ఎదవ పెళ్ళాం లేకపోవటంతో ఆగలేక ఇంటికాడ దారిని పోయే ఆడపిల్లలతో ఎదవయసాలు వేయటం మొదలెట్టాడండి. వాళ్ళు ఊరుకుంటారండి? మా సన్నాసిని చెరువుగట్టుకాడికి తీసుకెళ్లిపోయి సితక్కొట్టేశారండి. కొట్టులో పెట్టించేశారండి. పెద్ద పెద్ద గొడవలు అయిపోయినాయండి. నాకు తిక్కరేగినదండి. ఇది కాదు పని అని నాను ఆ లూరెళ్ళి ఆడ్ని ఓసారి కూకోపెట్టి, ఒరే సాంబయ్య, పెళ్ళాన్ని వదిలేసి నువ్విక్కడ ఆడపిల్లలతోటి ఎదవేశాలు వేస్తున్నట్టే అక్కడ నీ పెళ్ళాం కూడా మొగోళ్లతోటి ఎదవేశాలు వేస్తుందింట కదా, అలా ఇద్దరూ చెడిపోతే దరిద్రం కదరా. ఆ తర్వాత ఎప్పుడైనా కలుసుకున్నాక కాపురం చెయ్యలేర్రా. కూతంత ఆలోచించి ఎంటనే ఎల్లి నీ పెళ్ళాన్ని అట్టుకొచ్చి అని 4 సీవాట్లు పెట్టానండి. ఆడి బుర్రకు బాగా ఎక్కిందండి. ఎంటనే ఎల్లి సాయంకాలానికి ఆడి పెళ్ళాన్ని అట్టుకొని వచ్చేసినాడండి. ఇప్పుడు అర్థమైనాది బాబు, రోలు రోకలి విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేసినాను. దయచేసి తమరు కర్రదోలం ఇప్పించండయ్యా. ఎంటనే ఎల్లి దాపు పెట్టిన రోకలి తీసి ఓ దండం పెట్టి రోలుకాడి ఎట్టేస్తానండి. తప్పైపోనాదని రోలు రోకల్ని నేను మా యాడది పసుపు కుంకుమ రాసి పూజలు కూడా చేస్తామండి బాబు. సింగినాదం లెంపలు వాయించుకుంటూ అన్నాడు. సరే, తప్పు తెలుసుకున్నావు కదా, ముందు మా కృపాకరం పని చూడు. మా కృపాకరం నీక్కూడా రావక్కర్లేదు కదా. వెళ్ళి రోలు రోకలి కృపాకరం తండ్రి చింతామణిరావు గారి ఇంటి దగ్గర దించి తిరిగి వెళ్లేటప్పుడురా. దొడ్లో నువ్వు అడిగినంత సైజు లావు కర్రదూలం ఉంది, ఇస్తాను అంటూ చెప్పాడు అగస్తేశ్వరరావు. వెంటనే సింగినాదం ఆ మూలను ఉన్న రోలుని సునాయాసంగా ఒక చేత్తో పట్టుకొని భుజం మీద పెట్టుకుని మరో చేత్తో రోకలిని పట్టుకుని బయటికి వెళ్లి తన బండిలో పెట్టుకుని వెళ్ళిపోయాడు. కృపాకరానికి ఇప్పుడు తన ఇంటికి వెళ్ళాలి అనిపించడం లేదు. తన మెదడులోని కణాలన్నీ ఏదో గొప్ప కార్యం సాధించరా అన్నట్టుగా తనకిప్పుడు సుగమమైన మార్గం చూపిస్తున్నట్టుగా అనిపించింది. ఇంతకు ముందు సోమయాజి గారు, ఇప్పుడు తన చిన్నతాతగారు సింగినాదం వాళ్లందరి మధ్య సంభాషణ పూర్తిగా విన్న కృపాకరం తన భార్య పట్ల తను ప్రవర్తించిన తీరు ఎంత చెడ్డదో గ్రహించగలిగి సిగ్గుతో కుచించుకుపోయాడు. వెంటనే తన చిన్నతాతగారి వైపు తిరిగి, చిన్నతాతగారు, ఇప్పుడు నేను పెద్దాపురం వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడెందుకురా, అది మీ మామగారి ఊరు కదా, సడన్ గా నిర్ణయం ఏమిటి? ఆశ్చర్యంగా అడిగారు అగస్తేశ్వరరావు. అహల్యకు ఏమాత్రం ఇష్టమైనా నా భార్య అహల్యను తీసుకొచ్చేస్తాను, ఈరోజే తీసుకొచ్చేస్తాను. బావుందిరా, ఈ సంబంధం కుదిర్చిన దగ్గర నుండి పెళ్లి చేసిందే నేను కదా. నీ భార్యను తీసుకెళ్ళడానికి నువ్వు ఎప్పుడు వస్తావా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నీ భార్య మీ మామగారు కూడా ఏమీ ప్రశ్నలు వేయరు, అభ్యంతరాలు చెప్పరు, ఏ గొడవలు ఉండవు. పెద్దాపురం వాళ్లకు నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. నువ్వు ఇంటి నుంచి ఇటే బయలుదేరి వెళ్ళు. ఇదిగో, నువ్వు మీ మామగారింటికి వెళ్లేసరికి వాళ్ళు సారే చీరలతో అమ్మాయిని రెడీ చేసి ఉంచేలాగా మాట్లాడతాను. నువ్వు చక్కగా వాళ్లతో మాట్లాడి మీ మామయ్య గారిని అత్తయ్య గారిని కూడా రేపు మీ ఇంటి దగ్గర జరగబోయే శుభకార్యానికి రమ్మని అడిగి ఈ రోజు మీతో పాటు వాళ్లను కూడా తీసుకొనొచ్చాయి. అంతా నేను సర్దుబాటు చేస్తాను కదా, ఇక నువ్వు బయలుదేరు. మీ నాన్నకు నేను ఫోన్ చేసి చెప్తాలే. అగస్తేశ్వరరావు మహదానందంగా కుర్చీలోంచి పైకి లేచి కృపాకరం భుజం తట్టి పంపించాడు. తనలో మానసిక మార్పు కలిగినందుకు కృపాకరం శరీరం పంచామృతంతో తడిచి ముద్దైపోయినట్టుగా అయిపోయింది. తన నుంచి ఒక చెడుగ్రహం పరిగెత్తుకుని దూరంగా పారిపోయినట్లుగా అనిపించింది పెద్దాపురం వెళ్తున్న కృపాకరానికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.